హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా అండి. 3 విజిల్లలో అయిపోయే ఈ దొండకాయ మసాలా కుక్కర్లో చేసుకుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు, ఆయిల్, ఆనియన్స్, కొత్తిమీర, ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, పల్లీలు, కొబ్బరి, చింతపండు, జీలకర్ర, నువ్వులు. ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. కడాయి వేడాక కొబ్బరి వేసుకొని కొబ్బరి పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము. చూడండి, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కకు పెట్టుకుందాము. నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా చిటపటలాడేదాకా వేపుకొని తీసేద్దాము. పల్లీలు వేపుకుందాము. పల్లీలు కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా దూరగా వేపుకోవాలి. పల్లీలు తీసేసుకుందాము. ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేద్దాము, తొందరగా వేగుతాయి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము. మనం ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, అవన్నీ మిక్సీలో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం తగినంత వేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి, బరకగా మిక్సీ అయ్యింది. మనం వేపుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, ఉల్లిగడ్డ, చింతపండు మనం తర్వాత వేసుకొని కొంచెం వాటర్ వేసి దొండకాయలని కట్ చేసుకుని మనం మళ్ళీ సన్నగా మధ్యలో ఒక కాటు పెట్టాలండి. అంతే. 4 పీసెస్గా చేస్తే విరిగిపోతాయి కాబట్టి ఒక కాటు పెట్టేస్తే సరిపోతుంది. ఇలా మధ్యలో ఒక కాటు వేసేయాలి, అయిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టేసుకుందాము. మనం అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దొండకాయలు. కొంచెం నూనె పోసేసి, నూనె వేడైనాక మనం దొండకాయలను వేసుకుందాం. కొంచెం దూరగా అయ్యేదాకా వేపుకోవాలి. కొంచెం కలర్ షేడ్ కావాలి. చూడండి, వచ్చేసింది కలరు. మనకు ఉడికిపోయాయి. తర్వాత మనం మళ్ళీ కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర చిటపటలు అన్నది కదా, మనము ముందు మిక్స్ చేసుకున్న మసాలా వేసేసుకోవాలి. మసాలా వేసుకొని కొంచెం నూనె పైకి తేలే వరకు ఒక 5 నిమిషాలు పెట్టాలి. చూడండి, నూనె పైకి తేలింది. మనం వేపుకొని పెట్టుకున్న దొండకాయలను వేసుకొని అంతా ఒకసారి ఉందాం. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తం అయితే కలర్ మారింది. ఇంకా లాస్ట్ ధనియాల పౌడర్ వేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలనో అంత చూసుకొని వాటర్ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలండి. చూడండి, విజిల్స్ అయిపోయినాయి. చూడండి, రెడీ అయిపోయింది దొండకాయ మసాలా. కుక్కర్లో తొందరగా మసాలాలు ఉంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంత టేస్టీ అయిన దొండకాయ మసాలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.